వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారండి? ఇదిగోండి నేను క్యాబేజీను కందిపప్పు అండి నేను బద్దల్లాగా ముందు కొంచెం ఉడకపెట్టానండి. కొంచెం సగం బద్దలాగా ఉడకపెట్టి పెట్టుకున్నాను. క్యాబేజీ చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇది మనకు తమిళనాడులో వండుతారు, ఇక్కడ కూడా వండుతారండి. కూట్ అంటారు. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అండి. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా నేను వేస్తాను కదా. అవంతా వేపిన తర్వాత ఎండుమిరపకాయలు అండి. ఇవన్నీ వేసి వేగిన తర్వాత క్యాబేజీ వేసిస్తామండి. క్యాబేజీ సగం కొంచెం వేగిన తర్వాత దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఇది కొంచెం అయితే ఇలాగ ఆవిరి మీద ఉడికిపోద్దండి. క్యాబేజీ అనగా బీన్స్ అనగాను ఇది దేనితోటైనా బాగుంటుందండి. నేను 300 గ్రాముల క్యాబేజీ తీసుకున్నాను అనమాట. ఒక సగం కప్పు ఇదిగోండి ఇలా సగం కప్పుతోటి నేను కందిపప్పు తీసుకున్నాను. అది ఉడకపెట్టి పెట్టుకున్నాను. ఇది ఇంకా వేగిన తర్వాత క్యాబేజ్ వేసాను. క్యాబేజ్ ఒక 10 నిమిషాలు ఆవిరి మీద ఉడకపెట్టిన తర్వాత ఈ పప్పు కూడా వేసానండి. ఈ పప్పు వేసిన తర్వాత కొంచెం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొబ్బరి కూర వేసానండి. ఇదిగోండి ఇది సగం కొబ్బరి తీసాను అనమాట. కోరేసి సగం కొబ్బరి వేసానండి. ఇది ఉప్పును కొంచెం ధనియాల పౌడర్ అండి. కొంచెం కారం అండి. ఎక్కువ కారం వేయొద్దు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలతోటే ఇది బాగుంటుందండి. ఇదండి ఇది దీంతో రొట్టుతోటైనా బాగుంటుంది, అన్నంతో ఇది బాగుంటుంది అనమాట. మీరు కూడా చేస్తారా? ఇదిగోండి నేను ఇలా చేస్తాను అనమాట. ఇదండి చాలా బాగుంటుంది. ఇది అన్ని విటమిన్స్ కూడా కదా. ఇదిగోండి మసాలాది. ఇదిగోండి సాంబార్ ఈరోజు. ఇదిగోండి ములక్కాడ. మీరు సాంబార్లోను ఇది గుమ్మడికాయ వేస్తారండి. నేను గుమ్మడికాయ, ముల్లంగిను ఇదండి ములక్కాడలోనండి సాంబార్ అనమాట. ఇదండి మా లంచ్కి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. క్యాబేజ్ కూర మీరు కూడా చేసుకుంటారో ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.